ఉన్న కల్చరల్ వెహికల్ ఏదైతే ఉందో అది కొంచెం వెనక్కి పోవాలి బ్రదర్. కల్చరల్ వాళ్ళందరూ కూడా కొంచెం స్టాప్ చేయాలి. సార్ వస్తున్నారు, కొంచెం ఆ వెహికల్ వెనక్కి పోవాలా. ఇటుపక్క ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రండి. బాలయ్య బాబు గారు ఈ పక్క వస్తున్నారు, ఈ పక్క బాలయ్య బాబు గారు వస్తున్నారు కాబట్టి మనం అందరం కూడా ముందుకు రావాలి. తమ్ముళ్ళు ముందుకు రండి, ముందుకు రండి, ముందుకు రండి. ఆ కల్చరల్ వెహికల్ బైక్ కొంచెం వెనక్కి తీయాలమ్మా. ఈ వెహికల్ అటు కొంచెం తీసుకోమండి. సార్ వెహికల్ రావాలి. ఈ వెహికల్ అటు సార్, ఈ వెహికల్ కొంచెం ముందుకు తీసుకొస్తారా? ఇట్లా వెళ్తాడు. కష్టం. ఆ కల్చరల్ వెహికల్ కొంచెం వెనక్కి వెళ్ళాలి ప్లీజ్. ఆ ఈచర్ వెహికల్ కొంచెం వెనక్కి పోవాలమ్మా. బాబు కొంచెం వెనక్కి పోవాలి ప్లీజ్. బాబు ఈ బోర్డులన్నీ కూడా కొంచెం దించుకోవాలా. వెనకాల మనుషులకి సార్ కనపడడు. మళ్ళీ ఒకసారి తీయచ్చు, సార్ వచ్చినాక చేయొచ్చు. ఈ పెద్ద జెండాలు కూడా కొంచెం దించుకోండి అమ్మా. వెనకాల వాళ్ళకి కనిపించాలా జెండాల కింద. బాబు ఈ పెద్ద జెండాలు కొంచెం కిందికి దించుకోవాలా, వెనకాల వారికి కనిపించదు. క్రేన్ రావద్దమ్మా, ముందుకు రావద్దు. ఇంకా టైం ఉంది, ఇంకా ఇప్పుడు రావద్దు. గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో ఏ జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలం. బీసీ బిడ్డలకు పెళ్లి కానుక ఆదరణ పథకాలతో ఇచ్చి చేయుతా. మహాత్మా పూలే ఆశయ సాధనకై అదిగా ముఖ్యమంత్రి అడుగేసి నాడే నినదిస్తాం, కదిలొస్తాం. అరే 120 పైగా బీసీ కులాలం ఒక్కటయ్యి సునామీలా మేము దూకుతాం. మాట మీద నిలబడేటి నిప్పు కనికలం ముఖ్యమంత్రి అడుగులో అడుగేసి కదులుతాం. గణ 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 గర్జన సీమాంధ్ర బీసీలో మేమగ్గి మీద గుగ్గిలౌల మండే బీసీలో జన 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 కరి పోరు బీసీలో మేం పరుగెత్తే పసుపు జెండ పచ్చ దళాలో. ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద విరబూసి తెలుగుదేశం జెండాను ఎగరేసి చంద్రన్నకి జై కొట్టను చూడు మన బీసీ. ఏపీ జనాభాలో దాదాపు సగం మేమే ఉన్నాము బీసీలో. ఆరోగ్య రక్ష బీమా పథకాలు పొందాం, మీ వెంటే మేముంటాం. మనమందరం ఎదురు చూస్తున్నటువంటి ముద్దుల మామయ్య సమరసింహారెడ్డి నరసింహనాయుడు మన లెజెండ్ ఇదిగో వస్తున్నారు. మనమందరం ఒక్కసారి ఆయనకి స్వాగతం పలుకుతామా? జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సౌండ్ రాలేదు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య.
సుప్రభాతం పలుకుతామా? జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా కష్టాల కన్నీళ్లు తరిచేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ రైతు కుల బాంధవుడు శ్రామికుల సేవకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో శ్రీజనుల రక్షకుడు స్వర్ణాంధ్ర సాధకుడు చంద్రన్న నాయకుడు వచ్చాడు అడుగో. సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. శ్రీకాకుళం నుండి చిత్తూరు దాకా సిరులెన్నో సృష్టించి భవిత చూడాడు 13 జిల్లాల ప్రగతి రథసారథిగా అలుపన్నదేలేక శ్రమించువాడు గోదారి పలుగుల్ని కృష్ణమ్మ ఒడి చేసి మన సీమ తల్లి దాహాన్ని తీర్చాడు విను వీధిలో విజయ నగరాన్ని వెలిగించి కెరటాలకే కొత్త రూపునిచ్చాడు చిరకాల కల తీర్చే మచిలీపట్నం పోర్టు మన మల్లె మనకించి మాట నిలిపాడు. సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం. వచ్చాడు అడుగో వచ్చాడు అడుగో పోలవర స్వామికుడు ఉక్కు సంకల్పుడు పెట్టుబడి వెల్లువకు తొలిపోతు ఇతడు చిగురన్న మొలవని నేల చింతను తీర్చకాల పంటను కియాతోటి కూర్చాడు పసిబిడ్డ మాటకు తండ్రి అయినాడు మన భవిష్యత్తు తన బాధ్యతన్నాడు మన ప్రకాశములోన చీకట్లు తొలగంగా సరికొత్త వెలుగులను పంచ సూర్యుడు అభివృద్ధి కాకయే ఆలోచనే లేని నూతనాంధ్రకు తగ్గ మార్గదర్శితడు. సుజలం సుఫలం మా తెలుగు దేశం సుజలం సుఫలం మన తెలుగు దేశం. ఎగిరింది ఎగిరి
ఆ జెండాలకు వైర్ తగులుతున్నా చూడమ్మా, ఆ జెండాకు వైర్ తగులుతున్నా. నువ్వు బాగుండాలంటే సొసైటీ బాగుండాలి, తరాలు బాగుండాలంటే సిస్టమ్ బాగుండాలి. దానికి ఎవరు అడ్డొచ్చినా నో లాస్ నో రూల్స్. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం క్షమయేవ జయతే సద్గుణోపేతం చంద్రన్న కీర్తికి శుభమస్తు నిత్యం. విజయోస్తు విజయోస్తు శతవత్సరాంతం దిగ్విజయమంటుంది స్వర్ణ పతాకం. ఎగిరింది ఎగిరింది మన పసుపు జెండా, కష్టాల కన్నీళ్లు చేరకుండా నిలిచింది నిలిచింది ఈ తెలుగు జెండా. నవ్యాంధ్ర నిర్మాత చంద్రన్న అండ, రైతు కుల బాంధవుడు శ్రామికు
పీచకాల పంటను కియాతోటి కూర్చాడు